హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 3x3 క్యూబ్ అనేది మీకు అర్థమయ్యేలా చాలా ఈజీ మెథడ్ అనేది చెప్పాను. సో చూసి నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా కంటిన్యూ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 3x3 క్యూబ్ ఎలా నేర్చుకుందామో కంప్లీట్గా చూద్దాం. సో లేట్ చేయకుండా నేను బేసిక్స్ నుంచి కంప్లీట్గా నీట్గా చెప్తా చూడండి. ఈ మెథడ్ అనేది చాలా బేసిక్ అండ్ సింపుల్ మెథడ్ అండి. ఈజీగా చేసేయచ్చు, ఎటువంటి ఫార్ములాస్ అవసరం లేకుండా. జస్ట్ థర్డ్ స్టెప్లో మాత్రం ఈ రెండు ఫార్ములాస్ యూస్ చేస్తాము. మిగతా ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ మొత్తం టోటల్ ఒక మెథడ్ అనేది ఫాలో అవుతూ చేస్తాము. సో థర్డ్ లేయర్లో మాత్రం ఈ రెండు ఫార్ములాస్ యూస్ చేసి చేస్తాము. ఇవి మాత్రము మీకు అర్థం అవడం కోసం అట్లా రాసిన, కానీ ఇవి కూడా ఒక మెథడే. సో ఇవి ఎలాగో చెప్తా చూడండి. ఈ విధంగా ఫార్ములాస్ అనేది జస్ట్ ఎక్కువ లేకుండా జస్ట్ సింపుల్గా మెథడ్ అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా చూడండి. ఈ క్యూబ్ అనేది ఇలాంటి ఫార్ములాస్ సింపుల్గా ఉండి చేసుకోవచ్చు ఈజీగా. ఇలాంటి సింపుల్ మెథడ్ని ఫాలో అయితే మనకు క్యూబ్ అనేది ఈజీగా ఫాలో చేసి నేర్చేసుకోవచ్చు. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఇది 3x3 క్యూబ్ అండి. చాలామందికి ఒక కలర్ చేయడం వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఒక కలర్ వచ్చే వాళ్ళకి ఏ విధంగా ఫుల్ క్యూబ్ ఎలా చేయాలో చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి బేసిక్ మెథడ్ అనేది చెప్తా చూడండి. ఇది క్యూబ్ అండి. క్యూబ్లో మొత్తం 6 ఫేజ్లు ఉంటాయి. 1 2 3 4 5 6. ఈ 6 ఫేసెస్కి 6 కలర్స్ అనేటివి ఉంటాయి. ఎల్లో, రెడ్, వైట్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, ఇవి 6 కలర్లు ఉంటాయి. కానీ ఇక్కడ 2 కలర్లు మాత్రం జతలుగా చూసుకోవచ్చు. అంటే ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంటాయి. సో రెడ్కు ఎదురుగా ఆరెంజే ఉంటుంది, అదేవిధంగా వైట్కి ఎదురుగా ఎల్లో ఉంటుంది, బ్లూకి ఎదురుగా గ్రీనే ఉంటుంది. ఏ క్యూబ్లో అయినా సరే ఇవి కామన్గా ఉంటాయి, జతలుగా ఎదురుగా ఉంటాయి. సో ఇవి ఇలాగే ఉన్నాయో లేదో మీ క్యూబ్లో చెక్ చేసుకోండి. లేకుంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా మీ క్యూబ్ అనేది సాల్వ్ అవ్వదు. సో ఈ విధంగా కలర్స్ అనేటివి ఉండాలి. సో ఇక్కడ మనము క్యూబ్ని ఇక్కడ ఈ సైడ్ ఉన్న లేయర్ని రైట్ లేయర్ అంటారు, ఈ సైడ్ ఉన్న లేయర్ని లెఫ్ట్ లేయర్ అంటారు, ఈ సైడ్ పైన ఉన్నవాడిని టాప్ లేయర్ లేదా అప్ లేయర్ అంటారు, ఇక్కడ ఉన్నదాన్ని డౌన్ లేయర్ లేదా అంటారు, ఇక్కడ మనకి ఎదురుగా ఉన్నదాన్ని ఫ్రంట్ లేయర్ అంటారు, తర్వాత ఇది బ్యాక్ లేయర్ అంటారు. సో ఈ విధంగా లేయర్స్ అనేటివి ఈ విధంగా మనం ఇండికేషన్గా చూపిస్తాం. రైట్ని ఆర్ అని, లెఫ్ట్ని ఎల్ అని, తర్వాత అప్ని యూ అని, ఫ్రంట్ని ఎఫ్ అని, తర్వాత బ్యాక్ని బి అని, డౌన్ లేయర్ని డి అని ఈ విధంగా సూచిస్తామన్నమాట. సో ఇవి బేసిక్స్. సో ఈ విధంగా మనము రొటేట్ చేసే ప్రాసెస్లో ఇలా తిప్పితే కనుక ఆర్ అంటారు, దీన్ని ఇలా తిప్పితే ఆర్ డాష్ అంటారు. అదేవిధంగా ఎల్ని కూడా ఇలా తిప్పితే ఎల్ అంటారు. సో రివర్స్ చేస్తే ఎల్ డాష్ అంటారు. అదేవిధంగా ఎఫ్ అంటే ఇలా తిప్పుతారు, ఎఫ్ డాష్ అంటే ఇలా తిప్పుతారు. అదేవిధంగా బి అంటే ఇలా తిప్పుతారు, బి డాష్ అంటే ఇలా తిప్పుతారు అనమాట. అదేవిధంగా డౌన్ అంటే ఇలా తిప్పుతారు, డౌన్ డాష్ అంటే ఇలా తిప్పుతారు. సో ఈ విధంగా రివర్స్ ముందుకు తిప్పడాన్ని మామూలుగా లెటర్ చెప్పడము, రివర్స్ చేస్తే కనుక దాన్ని ఆర్ డాష్ కానీ, ఎల్ డాష్ కానీ, యూ డాష్ కానీ, బి డాష్ కానీ, డి డాష్ కానీ ఈ విధంగా చెప్తారనమాట. ఇవి బేసిక్స్. సో గుర్తున్నాయి కదా. సో ఒకసారిగా మళ్ళీ అర్థం కాకపోతే చూడండి. 6 కలర్లు ఉంటాయి, 6 ఫేజెస్లు ఉంటాయి. ఒక కలర్ ఒక్కటి ఎదురుగా అవే ఉండాలి కంపల్సరీగా. ఇలా తిప్పితే ఆర్, ఇలా తిప్పితే ఆర్ డాష్ అనేటివి ఈ బేసిక్స్ చెప్పిన. సో ఈ విధంగా క్యూబ్ అనేది ఉంటుంది అనమాట. ఈ క్యూబ్ని మనం సింపుల్గా ఈ ఫస్ట్ లేయర్ అనేది ప్లస్ తెచ్చుకొని ఎడ్జెస్ని కలిపేస్తే ఫస్ట్ లేయర్ అయిపోతుంది. సెకండ్ స్టెప్లో ఒక మిడిల్ ఎడ్జెస్ని కలిపితే సెకండ్ స్టెప్ అయిపోతుంది. థర్డ్ స్టెప్లో ఈ ఎఫ్ఆర్యు అనేది ఈ 2 సింపుల్ ఫార్ములాస్ ఒకరోజు గుర్తుపెట్టుకుంటే కనుక క్యూబ్ మొత్తం చేసేయచ్చు. సో ఈ విధంగా చూద్దాం. ఇక్కడ మనము ఫస్ట్ ఈ క్యూబ్ని మిక్స్ చేసేద్దాం. సో ఇప్పుడు మనము ఫస్ట్ స్టెప్ ప్లస్ తెచ్చుకోవాలి. ప్లస్ తెచ్చుకున్న తర్వాత ఎడ్జెస్ని కలపాలి. సో ఆడికి ఫస్ట్ లేయర్ అయిపోతుంది. సో సెకండ్ మిడిల్ ఎడ్జెస్ని కలిపితే సెకండ్ లేయర్ అయిపోతుంది. సో ఇంకా తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. సో ఇప్పుడు మనము ఏదైతే మనము ఇందాక ఆపోజిట్ కలర్ అనుకొని చేసినాం కదా, అట్లా మనము ఒక కలర్ అనుకోవాలి, ఏదో ఒకటి ఈ సెంటర్లో ఉండే కలర్ అనుకోవాలి. సో ఇక్కడ ఇంకొక బేసిక్ ఏంటంటే వీటిని సెంటర్స్ అంటారు. ఓకేనా,
ఇట్లా వార ఉండేటి వాటిని కార్నర్స్ అంటారు, ఇక్కడ వాటిని ఎడ్జెస్ అంటారు. అర్థమైందా? సో ఇక్కడ ఈ క్యూబ్లో సెంటర్స్ అనేటివి ఒక కలర్ అజైన్ అయి ఉంటాయి. సో నేను చెప్పినట్లుగానే మీరు ఫస్ట్ నేనైతే ఎల్లో అనుకుంటున్నాను. సో ఆ ఎల్లోని మనము ఏదైతే మనము అనుకుంటున్నాం ఈ కలర్ని బేస్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో ఆ ఎల్లోని ఇలా పైన పెట్టుకుంటే కనుక ఇక్కడ మనకు ఇక్కడ సెంటర్లో ఎల్లో ఉంటే దాని చుట్టూ ప్లస్ సింబల్, అంటే ఇక్కడ ప్లస్ తెచ్చుకోవాలని చెప్పినా కదా, ఆ ప్లస్ సింబల్లో ఇక్కడ ఎల్లో ఉండాలి, ఇక్కడ ఎల్లో ఉండాలి, ఇక్కడ ఎల్లో ఉండాలి, ఇక్కడ ఎల్లో ఉండాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఎల్లో ఉంది. సో ఉంది ఓకే, కానీ మిగతా 3 ఎక్కడున్నాయో ఎడ్జస్ట్లలో ఉన్న ఎల్లోలు ఎక్కడున్నాయో చూసుకోవాలన్నమాట. సో చూసుకొని వాటిని ఇక్కడికి తెచ్చుకోవాలి. ఓకే, ఈ ప్లస్ తెచ్చుకునేటప్పటికి మనకి మిగతా ఎల్లోలు ఎక్కడున్నాయో చూసుకొని తెచ్చుకోవాలి. సో తెచ్చుకునే ముందు మనం అనుకున్న కలర్ పైన పెట్టుకోను కదా. సో పైన పెట్టుకొని ఏదైతే మనము ప్రాసెస్ అనేది మనం అనుకున్న కలర్ని ఫస్ట్ ఇలా కింద పెట్టేసుకున్నాం. ఈ కింద పెట్టుకొని ఇది ప్లస్ తెచ్చుకునే ప్రాసెస్లోనే చెప్తున్నాను మీకు. ఇలా కింద పెట్టుకొని ఏదైతే 1, 2, 3, 4 ఎడ్జెస్ ఎల్లోని మాత్రం ఈ పైన అరేంజ్ చేసుకోండి. ఓకేనా? సెంటర్ మనం అనుకున్న కలర్ ఎల్లో అనేది కిందనే పెట్టుకొని మిగతా 4 ఎడ్జెస్ని ఇక్కడ పైన తెచ్చుకోండి. అవి ఎందుకు తెచ్చుకోవాలనో చెప్తా చూడండి. అది ఎందుకు తెచ్చుకోవాల్సింది రీజన్ అయితే ఒకటి ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకా మిగతా 3 ఎక్కడ ఉన్నాయో చూడండి. సో ఇది ఒకటి ఉంది, దీన్ని ఇట్లా పైకి అనేసాం. ఓకేనా? 1, 2 వచ్చినాయి, ఇంకా 2 ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇది ఇక్కడ ఒకటి ఉంది, సో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ. సో దాన్ని ఒకరో పైకి తిప్పేద్దాం. ఇక్కడ ఒకటి ఇది ఒకటి ఉంది, ఆ ఒకటి ఇక్కడ ఉంది. సో దీన్ని ఇక్కడికి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఇట్లా తెచ్చేసి ఇట్లా తిప్పితే వస్తుందా? రాదు, అది పైకి కాకుండా సైడ్కి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే అలా సైడ్కి రాకుండా ఇలా సైడ్కి తెచ్చుకొని ఏదైతే ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పితే వస్తుంది, కానీ ఆల్రెడీ ఉండింది పోతుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం పైన లేయర్ని ఒకరో ఇట్లా తిప్పి ఏదైతే రావాలనుకున్నామో దాన్ని కరెక్ట్గా ఇట్లా పెట్టుకున్నాం. సో ఇక్కడ మనము అనుకున్న కలర్ ఎల్లోని కింద పెట్టుకొని మిగతా 4 పైన పెట్టుకున్నాం. ఎందుకు పెట్టినామంటే రీజన్ ఏంటంటే మనం అనుకున్న కలర్ ఎల్లో యొక్క ఈ ఎడ్జ్ పీస్లో జాయింట్ కలర్ ఒకటి ఉంటుంది, అతుక్కునే కలర్. సో ఆ జాయింట్ కలర్ అనేది ఈ మిడిల్కి ఈక్వల్గా ఉండాలి, అంటే సమానం. ఇక్కడ బ్లూ ఉంటే ఇక్కడ బ్లూనే ఉండాలి. సో అప్పుడు మాత్రమే కండిషన్ సాటిస్ఫై అయ్యి ఈ ప్లస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో అందుకోసం అనేది మనం అనుకున్న కలర్ ఏదైతే సెంటర్ ఉందో దాన్ని కింద పెట్టుకొని మిగతా పైన ఈ ఎడ్జెస్ని ఎల్లోకి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ ఎల్లో బిల్లలో ఈ ఎడ్జ్లో ఏది జాయింట్ కలర్? గ్రీన్. ఈ జాయింట్ కలర్ గ్రీన్ అనేది సెంటర్కి మ్యాచ్ చేయాలి. సో సెంటర్కి మ్యాచ్ చేయడం కోసం పైన లేయర్ని పట్టుకొని ఇక్కడ సెంటర్కి మ్యాచ్ చేసాం. సో సెంటర్కి మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఈ లేయర్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో ఆ ప్లస్ యొక్క అనుకున్న కలర్ యొక్క ప్లస్ సింబల్కి ఇది సరిపోయింది. సో ఇప్పుడు తిప్పేయచ్చు. మనం ఎందుకు పైన ఇక్కడ పెట్టుకున్నామంటే ఏదైతే ఎల్లో ఒక జాయింట్ కలర్ సెంటర్కి మ్యాచ్ చేయడం కోసము ఇక్కడ ప్లస్ సింబల్లో రావాల్సినవి ఫస్ట్ పైన అరేంజ్ చేసుకొని తర్వాత ఇక్కడ సెంటర్కి మ్యాచ్ చేస్తున్నాం. అందుకోసం అనేది మనం పైన సెట్ చేసుకున్నాం. సో మిగతా 3 కూడా సేమ్ అలాగనే ఏదైతే అనుకున్న కలర్ ఎల్లో యొక్క ప్లస్ సింబల్లో ఈ జాయింట్ కలర్కి సెంటర్కి మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది సెంటర్కి మ్యాచ్ అయింది. ఈ సెంటర్కి మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఈ లేయర్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇంక కిందికి తిప్పాలి. సో ఈ విధంగా 2 వచ్చినాయి. ఇంకా మిగతా 2 కూడా సేమ్ అలాగనే ఏదైతే అనుకున్న కలర్ ఎల్లో యొక్క జాయింట్ కలరు ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ మ్యాచ్ చేయాలి సెంటర్కి. సో మ్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో ఈ లేయర్ అనేది కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, కిందికి తిప్పేయండి. సో మిగతా అట్లనే ఇంకొకటి ఏది ఎల్లో యొక్క జాయింట్ కలర్ రెడ్, ఆ రెడ్ని సెంటర్కి మ్యాచ్ చేసేసి సో కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి కిందికి తిప్పాలి. ఈ విధంగా మనం ప్లస్ అనేది తెచ్చేసుకున్నాం అనమాట. సో ఈ విధంగా ప్లస్ తెచ్చేసుకుంటే మనకు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి. ఏదైతే అనుకున్న కలర్ యొక్క సెంటర్ని కింద పెట్టుకొని తర్వాత ఇక్కడ ఆ కలర్స్ తెచ్చుకొని ఆ జాయింట్ కలర్ ఏదైతే ఉందో దాన్ని జాయింట్ చేసిన తర్వాత కింద తిప్పేసి ప్లస్ అనేది తెచ్చుకున్నాం. ఓకే, సూపర్. ఇంకా ఈ లేయర్ మనం ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ప్లస్ తెచ్చేసుకున్నాము, జాయింట్ కూడా చేసేసినాం. ఇంకేం మిగిలినాయి? కార్నర్స్ ఒక్కటి మిగిలినాయి. ఈ కార్నర్స్ని సెట్ చేయాలి. సో ఇట్లా ఏదైతే కింద పెట్టుకొని మనం ప్లస్ సింబల్ చేస్తున్నామో అది అలాగే కింద పెట్టుకొని మనం అనుకున్న కలర్ ఏంటి? ఎల్లో కదా. ఆ ఎల్లో అనేది ఇట్లా కింద ఉంటే కనుక ఈ టాప్ లేయర్లో ఎల్లో ఎక్కడుందో చూడండి. ఎక్కడన్నా ఉందా? ఇది ఎక్కడ ఉంది. ఈ ఎల్లోని ఇట్లా ఎదురుగా పెట్టుకొని, అర్థమైనా? ఈ ఎల్లోని ఇట్లా ఎదురుగా పెట్టుకొని దాని యొక్క జాయింట్ కలర్లు ఏమున్నాయి అంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో అయిపోయింది, ఇంకా దాన్ని వదిలేయండి. ఇప్పుడు ఇంకొక మెథడ్,
ఏది కార్నర్స్ని కూర్చోబెట్టాను కాసి ఇట్లా మనం అనుకున్న కలర్ యొక్క ఎల్లో కలర్ టాప్ లేయర్లో ఎక్కడ ఉందో చూసుకోండి, ఇక్కడ ఉంది. ఇది ఎదురుగా పెట్టుకుంటే దాని జాయింట్ కలర్లు ఏమున్నాయి, రెడ్ అండ్ బ్లూ ఉన్నాయి. సో ఈ అనుకున్న కలర్ ఎల్లో, రెడ్ అండ్ బ్లూ ఈ సెంటర్ల మధ్యలోనే ఉందా. సో రెడ్ బ్లూ, ఇది ఎల్లో కాకుండా మిగతా 2 కలర్లు ఆ సెంటర్ల మధ్యలోనే ఈ బిల్ల కూర్చొని ఉందా చెక్ చేయాలి. సో ఆ సెంటర్ల మధ్యలోనే ఏమన్నా బిల్ల కూర్చొని ఉందా, ఇప్పుడు ఎల్లో ఉంది ఎదురుగా పెట్టుకుంటే, ఈ జాయింట్ కలర్ రెడ్ అండ్ బ్లూ ఉంది కదా, రెడ్ బ్లూ. సో ఇక్కడ రెడ్ ఉంది కరెక్ట్, ఇక్కడ బ్లూ ఉందా లేదు, అంటే దీని కండిషన్ ఏంటి, ఈ బిల్ల ఇక్కడ కూర్చోలేదు, సెట్ అవ్వదు. సో అందుకోసమని ఏం చేయాలంటే ఏదైతే మనం ఆ జాయింట్ కలర్ 2 ఉన్నాయి వాటి మధ్యలోనే ఈ బిల్ల పెట్టుకోవాలి. సో పైది ఇలా తిప్పుకొని, సో ఇప్పుడు చూడండి ఎల్లో అనుకున్న కలర్ దాని జాయింట్ కలర్ రెడ్ అండ్ బ్లూ. సో రెడ్ బ్లూకి మధ్యలోనే ఈ బిల్ల ఉంది, అంటే ఈ బిల్ల ఇక్కడ వచ్చి కూర్చోవాలన్నమాట. అర్థమైందా, ఈ బిల్ల ఇక్కడ వచ్చి కూర్చోవాలి. ఇక్కడ కూర్చోబెట్టడానికి ఏం చేయాలంటే ఇట్లా కలర్ ఎదురుగా పెట్టుకున్నాం మనము, ఎదురుగా పెట్టుకుని జాయింట్ కలర్ల మధ్యలోనే రెడ్ అండ్ బ్లూ మధ్యలోనే ఈ బిల్లని పెట్టుకొని ఇట్లా ఎదురుగా పెట్టుకుంటే రైట్, మిడిల్, లెఫ్ట్ అనుకుంటే ఈ మూడింటిని, ఇది రైట్. సో రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే పై లేయర్ని ఆపోజిట్గా తిప్పాలి, రైట్ ఉంటే లెఫ్ట్కి తిప్పాలి. సో అదేవిధంగా రైట్ లేయర్ని పైకి తిప్పేసి మళ్ళీ రివర్స్, ఎట్లా మనం ఇందాక చేసిన దానికి రివర్స్ చేసేసి కిందికి అనేయాలి. సో ఇప్పుడు చూడండి ఇది మ్యాచ్ అయిపోయింది, ఇది మ్యాచ్ అయిపోయింది, ఇది మ్యాచ్ అయిపోయింది. అట్లా మనము ఆపోజిట్ చేయాలన్నమాట. ఇది ఒకసారి అనమాట. సో సేమ్ ప్రాసెస్ అదేవిధంగానే మనం అనుకున్న కలర్ ప్లస్ అయిపోయింది, ఒక కార్నర్ కూర్చోబెట్టినాం. ఇంకొక కార్నర్ కూర్చోబెట్టడానికి ఏదైతే పైన లేయర్లో ఎల్లో ఎక్కడుందో చూద్దాం. సో ఇక్కడ ఒకటి ఎల్లో ఉంది, సో ఎడం పక్క ఉంది ఇది, సో ఎడం పక్క ఉంది. సో మనకు జాయింట్ కలర్లు చెక్ చేయండి, రెడ్ అండ్ గ్రీన్. సో రెడ్ అండ్ గ్రీన్ అందుకు ఇవి ఎందుకు చూస్తాము, ఈ 2 సెంటర్ల మధ్యలోనే బిల్ల ఉందా లేదా చెక్ చేయడం కోసం చూస్తాం అనమాట. సో ఇప్పుడు ఎదురుగా పెట్టుకుంటే రెడ్ అండ్ గ్రీన్ అనే కలర్స్ మనకు లెఫ్ట్ సెంటర్, రైట్ సెంటర్లో ఉన్నాయా, లేవు. సో రెడ్ ఉంది కానీ ఇక్కడ గ్రీన్ లేదు. సో అలాంటప్పుడు తిప్పి పైన లేయర్ని ఏదైతే మనకు రెడ్ అండ్ గ్రీన్ సెంటర్లో ఉండేటట్లుగానే ఈ బిల్లని ఇట్లా పెట్టుకుంటాం. సో పెట్టుకున్న తర్వాత ఇట్లా ఎదురుగా పెట్టుకుంటే ఎల్లోని, ఆ ఎల్లో మనకి ఇప్పుడు ఏ సైడ్ ఉంది, ఇందాక మనకు రైట్ సైడ్ వచ్చింది, ఇది మిడిల్ అనుకుంటే ఇది లెఫ్ట్ అనుకుంటే, ఇందాక రైట్ సైడ్ వచ్చింది కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది మనకు అనుకున్న కలర్ ఎల్లో. సో ఆ ఎల్లోని మనం ఇప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ ఉంది కాబట్టి ఆపోజిట్, అంటే లెఫ్ట్ ఉంటే రైట్కి తిప్పేసి ఈ లెఫ్ట్ లేయర్ని పైకి తిప్పేసి తర్వాత రివర్స్ చేసేయాలి, ఎనిక్కనేసి మళ్ళీ రివర్స్ కిందికి అనేయాలి. సో ఈ విధంగా చేయడం వల్ల చూడండి ఇది సెట్ అయిపోయింది, ఇది సెట్ అయిపోయింది, ఎల్లోకి సెట్ అయిపోయింది. ఈ విధంగా 2 సెట్ అయిపోయినాయి. ఇంకా 2 ఉన్నాయి కదా, ఆ 2 కోసం సేమ్ ప్రాసెస్. ఏదైతే మనకు అనుకున్న కలర్ ఎల్లో, ఆ ఎల్లో యొక్క ప్లస్ తెచ్చుకొని 2 కార్నర్స్ కూర్చోబెట్టేసినాం. ఇంకో కార్నర్ కూర్చోబెట్టడం కోసం పైన లేయర్లో ఎల్లో ఎక్కడ ఉందో చూసుకోవాలి. పైన లేయర్లో ఎల్లో అదో ఇక్కడ ఉంది. సో ఈ లేయర్లో ఎల్లో ఏ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్, మిడిల్, రైట్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంది. ఎదురుగా పెట్టుకుంటే దాని జాయింట్ కలర్ ఏంటి, ఆరెంజ్ అండ్ బ్లూ ఉన్నాయి. సో ఆరెంజ్ అండ్ బ్లూ అనేది మనం ఎందుకు చూసుకుంటాము, ఏదైతే సెంటర్స్ మధ్యలోనే ఇది ఉండేటట్టు చూసుకుంటాం. సో సెంటర్స్ మధ్యలో ఉందా, లేదు, ఆరెంజ్ అండ్ బ్లూ సెంటర్స్ మధ్యలో లేదు. అలాంటప్పుడు అక్కడికి తీసుకుంటాం ఆరెంజ్ అండ్ బ్లూ. సో ఆరెంజ్ అండ్ బ్లూ, సో ఆరెంజ్ సెంటర్లో, బ్లూ సెంటర్ మధ్యలో ఈ బిల్ ఉంది. సో ఇప్పుడు ఎదురుగా పెట్టుకుంటే ఎల్లోని ఏ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంటే ఏం చెప్పాలి, ఆపోజిట్ సైడ్ తిప్పాలి. ఆపోజిట్ అంటే లెఫ్ట్ ఉంది కాబట్టి రైట్కి తిప్పేసి లెఫ్ట్ లేయర్ని పైకి తిప్పేసి అదేవిధంగా ఆపోజిట్ రివర్స్ చేసేసి కిందికి అనేయాలి. ఈ విధంగా కిందికి అనేసి ఇంకొకటి కూడా కుర్చీ చేసుకుంది. సో ఇప్పుడు చూడండి మొత్తం 3 అయిపోయినాయి. ఇంకొక కార్నర్ ఉంది, ఆ కార్నరు మిగతాది ఒకటి సెట్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్. ఏదైతే మనం అనుకున్న కలర్ ప్లస్ తెచ్చుకున్నాం, 3 కార్నర్లను కూర్చోబెట్టేసినాం. ఇంకొక బిల్ల ఎక్కడ పైన లేయర్లో ఉందో లేదో చూసుకోవాలి. సో పైన లేయర్లో ఉందా, లేదు. సో లేనప్పుడు ఏం చేయాలంటే కొన్నిసార్లు ఈ కింద లేయర్లో ఉంటాయి, ఆ కింద లేయర్లో ఉండేటివి ఈ లేయర్కి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలంటే ఏదైతే మనం ఇక్కడ అనుకున్నామో అది ఇక్కడ లెఫ్ట్ కానీ రైట్ కానీ దొరుకుతుంది. సో లెఫ్ట్ రైట్ ఉంటే కనుక దాన్ని ఇట్లా పైకి అనేసి ఒకసారి ఇట్లా పక్కకి అనేసి మళ్ళీ రివర్స్ చేసుకోండి. అర్థమైందా, ఏదైతే మనము లాస్ట్ లేయర్లో కింద ఉంటాయి అవి పైకి తెచ్చుకోవాలి. ఆ పైకి తెచ్చుకోవాలంటే రైట్ సైడ్ ఉంటే కానీ ఇట్లా పెట్టుకొని ఒకసారి ఇట్లానే మళ్ళీ రివర్స్ అని కిందికి అనేయాలి. సో ఇక్కడ ఉంటే కన్నా లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఒకసారి ఇట్లానే లెఫ్ట్ కానీ కిందికి అనేయాలి. సో ఆ విధంగా పైకి తెచ్చుకోవాలన్నమాట. పైకి తెచ్చుకొని కింద డిస్టర్బ్ అవ్వకుండా అట్లా పెట్టుకోవాలి. సో పెట్టుకొని ఎదురుగా పెట్టుకోవాలి. ఎదురుగా పెట్టుకుంటే దాని జాయింట్ కలర్ ఏంటి, ఆరెంజ్ అండ్ గ్రీన్. సో ఆరెంజ్ అండ్ గ్రీన్ సెంటర్లో మధ్యలో ఉన్నాయా ఈ బిల్ల, ఆరెంజ్ అండ్ గ్రీన్ సెంటర్లో లేదు, ఆరెంజ్ కానీ గ్రీన్ లేదు. సో ఆరెంజ్కు గ్రీన్కి మధ్యలో ఈ బిల్లని సెట్ చేసినాం. ఓకే,
సెట్ చేసేసి ఇట్లా ఎదురుగా పెట్టుకుంటే ఇప్పుడు అనుకున్న కలర్ మనం ఎల్లో కదా, ఆ ఎల్లో ఇప్పుడు ఏ సైడ్ ఉంది, లెఫ్ట్, మిడిల్, రైట్ అనుకుంటే ఇది లెఫ్ట్లో ఉంటే ఏం చేయాలి, రైట్కి తిప్పాలి ఆపోజిట్. అదేవిధంగా లెఫ్ట్ లేయర్ని పైకి తిప్పేసి మళ్ళీ రివర్స్ చేసేసి కిందికి అనమాట. సో ఈ విధంగా అనడం వల్ల మనకు ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. ఇంతకు చూడండి, ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్గా అయిపోయింది. అర్థమైందా? సో అయిపోయింది కాబట్టి మనము ఇంకా నెక్స్ట్ మిడిల్ ఎడ్జెస్ని కలపాలి. సెకండ్ లేయర్ ఇది కదా, ఈ మిడిల్ ఎడ్జెస్ని ఆల్రెడీ ఇది సెంటర్కి మ్యాచ్ అయిపోయినప్పుడు ఇవి మిడిల్ ఎడ్జెస్ని కలపాలన్నమాట. సో అవి కలపడం కోసం ఏం చేయాలంటే మనం ఏదైతే అనుకున్నామో ఎల్లో, ఆ ఎల్లోకు ఆపోజిట్గా వైటే ఉంటుందని చెప్పినా కదా ఫస్ట్లో మీకు. రెడ్కు వైట్, ఆరెంజ్ ఆపోజిట్ ఉంటుంది, గ్రీన్కు బ్లూ ఆపోజిట్ ఉంటుంది, ఎల్లోకి వైట్ ఆపోజిట్ ఉంటుందని. సో సేమ్ అలాగనే ఎల్లోకి ఆపోజిట్ వైట్ ఉంటే ఆ వైట్ యొక్క ప్లస్ సింబల్లో, ఆ వైట్ యొక్క ప్లస్ సింబల్లో, ఇక్కడ ఎల్లో యొక్క ప్లస్ సింబల్ ఇది, వైట్ యొక్క ప్లస్ సింబల్ ఇది కదా, ఈ ప్లస్ సింబల్లో వైట్ లేని బిల్లని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీంట్లో వైట్ ఉంది, ఈ బిల్ల సెల్లో ఇది పనికిరాదు ఇప్పుడు. సో ఇందులో వైట్ లేదు, ఇది పనికి వస్తుంది. సో ఇందులో వైట్ ఉంది, ఇది పనికిరాదు అనమాట. సో ఇందులో వైట్ లేదు, ఇది పనికి వస్తుంది. సో అలా ఏదైతే మనం ఆపోజిట్ కలర్ యొక్క ప్లస్ సింబల్లో వైట్ లేని బిల్లని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అర్థమైందా? ఇది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇది వైట్ లేదు కాబట్టి దీన్ని టాప్ కలర్ అంటారు ఇప్పుడు ప్రాసెస్లో. ఈ పైన ఉండే ఈ బిల్ల యొక్క పైన కలర్, ఈ బిల్ల యొక్క ఎదురుగా కలర్. ఓకేనా? ఈ బిల్ల యొక్క ఎదురుగా కలర్ అనేది బ్లూ ఉంది. ఆ బ్లూ అనేది సెంటర్కి మ్యాచ్ చేయిందా? లేదు. సో మ్యాచ్ చేయాలి. సో మ్యాచ్ చేసినాము. అనుకున్న కలర్ ఈ బిల్ల కాబట్టి ఆ బిల్ల యొక్క ఎదురుగా కలర్ బ్లూ, దాని యొక్క సెంటర్కి మ్యాచ్ చేసినాము. సో ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది సెకండ్ లేయర్లో. సో ఈ విధంగా ఈ బ్లూ అనేది సెంటర్కి మ్యాచ్ చేసినాం, ఎదురుగా కలర్. సో టాప్ కలర్ రెడ్ ఉంది కదా, సో ఆ రెడ్ అనేది మనకు ఇట్లా ఎదురుగా పెట్టుకుంటే రైట్ సెంటర్లో ఉందా, లెఫ్ట్ సెంటర్లో ఉందా చెక్ చేయాలి. రైట్ సెంటర్లో ఉందా, లెఫ్ట్ సెంటర్లో ఉందా చెక్ చేయాలన్నమాట. సో లెఫ్ట్ సెంటర్లో ఉంది కాబట్టి సో ప్రాసెస్ ఇందాక చెప్పినట్టే ఆపోజిట్గానే మనము ఏదైతే ఆపోజిట్ కలర్ అనుకున్నాం కదా, ఏదైతే అనుకున్న కలరు ప్లస్ సింబల్లో ఆపోజిట్ కలర్ యొక్క ప్లస్ సింబల్లో నెక్స్ట్ ఈ ఎడ్జెస్ట్ని కూర్చోబెట్టేటప్పుడు సెకండ్ లేయర్లో సో ప్లస్ సింబల్లో వైట్ లేని బిల్లని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ఎదురుగా కలర్ బ్లూ అనేది మనకు సెంటర్కి మ్యాచ్ చేసి టాప్ కలర్ అనేది చూసుకొని లెఫ్ట్ సెంటర్లో ఉందా, రైట్ సెంటర్లో ఉందా చూసుకున్నాం. సో ఇట్లా ఎదురుగా పెట్టుకుంటే సో రెడ్ అనేది మనకు లెఫ్ట్ సెంటర్లో ఉంది. సో లెఫ్ట్ సెంటర్లో అంటే ఏం చేయాలి, ఏదైతే మనము ఆపోజిట్ ప్రాసెస్ చేసినాం కదా అదే విధంగా లెఫ్ట్లో ఉంది కాబట్టి టాప్ లేయర్ని రైట్కి తిప్పాలి. అర్థమైందా? లెఫ్ట్లో ఉంది కాబట్టి టాప్ రైట్కి తిప్పేసి లెఫ్ట్ లేయర్ని పైకి తిప్పేసి మళ్ళీ రివర్స్ అనేసి కిందికి వెళ్ళాలి. సో ఇలా కిందికి అనడం వల్ల మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక లేయర్ కంప్లీట్గా చేసి ఉంటాం కదా, అది ఒకటి మిస్ అయి ఉంటుంది. సో దాన్ని ఎదురుగా పెట్టుకోండి, ఎల్లోని ఆ మిస్ అయిందని ఎదురుగా పెట్టుకోండి. ఎదురుగా పెట్టుకొని మనకు లెఫ్ట్లో ఉందా, రైట్లో ఉందా ఎల్లో, సో రైట్లో ఉంది. సేమ్ ప్రాసెస్. రైట్లో ఉంటే ఏం చేయాలి, టాప్ లేయర్ని లెఫ్ట్కి తిప్పేసి రైట్ లేయర్ని పైకి తిప్పేసి ఆపోజిట్గానే సో రివర్స్ చేసేసి కిందికి అనేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇది ఇక్కడ కూర్చునింది, అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి ఒక ఎడ్జ్ అనేది మనం అనుకున్న బిల్ల ఇందాక సెకండ్ లేయర్ చేసేటప్పుడు ఇది సెట్ అయిపోయింది. ఈ విధంగా 4 times రిపీట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి రిపీట్ చేసినాం కదా, ఈ విధంగా సేమ్ ప్రాసెస్. మనం అనుకున్న కలర్ ఎల్లో, ఆ ఎల్లో యొక్క ఆపోజిట్ కలర్ వైట్ ప్లస్ సింబల్లో వైట్ లేని బిల్లని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ సారి రిపీట్ చేస్తున్నాం. సో వైట్ లేని బిల్లని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో వైట్ ఉంది, ఇందులో వైట్ ఉంది, పనికిరాదు. ఇందులో వైట్ లేదు, పనికిరాదు, పనికి వస్తుంది. ఇందులో వైట్ లేదు, పనికి వస్తుంది. ఈ రెండు పనికి వస్తాయి అనమాట. సో పనికి వచ్చేటివి ఈ రెండు కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎదురుగా పెట్టుకుంటే దాని యొక్క ఎదురుగా కలర్ ఏముంది, ఆరెంజ్ ఉంది. ఆ ఆరెంజ్ అనేది సెంటర్కి మ్యాచ్ అయిందా, లేదు. సో సెంటర్కి అనేది మ్యాచ్ చేయాలి. సో మ్యాచ్ చేసేసి ఈ ఆపోజిట్ కలర్ సెంటర్కి మ్యాచ్ చేసిన తర్వాత టాప్ కలర్ ఏముంది, ఈ బిల్లకి బ్లూ ఉంది. ఆ బ్లూ అనేది రైట్ సెంటర్లో ఉందా, లెఫ్ట్ సెంటర్లో ఉందా చూడండి. రైట్ సెంటర్లో ఉందా, లెఫ్ట్ సెంటర్లో ఉందా. సో టాప్ కలర్ అనేది లెఫ్ట్ సెంటర్లో ఉంది కాబట్టి ఆపోజిట్గా పైన లేయర్ని తిప్పాలి. సో లెఫ్ట్ ఉంది కాబట్టి రైట్కి తిప్పి సో మళ్ళీ లెఫ్ట్ లేయర్ని పైకి తిప్పేసి మళ్ళీ రివర్స్ చేసేసి కిందికి అనాలన్నమాట. సో ఇలా కిందికి అనడం వల్ల మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ కింద లేయర్ మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన దాన్ని మళ్ళీ ఇక్కడ ఎదురుగా పెట్టుకుంటే ఎల్లోను ఏ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. సో రైట్ సైడ్ ఉంటే ఏం చెప్పినా, సో లెఫ్ట్కి అనేసి మళ్ళీ రైట్ లేయర్ని పైకి అనేసి రివర్స్ చేసేసి కిందికి అనాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ ఫస్ట్ లేయర్ యొక్క కార్నర్ సెట్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం ఇందాక మనము సెలెక్ట్ చేసుకున్నాం కదా సెకండ్ లేయర్ ఎడ్జ్, అది సెట్ అయిపోతుంది అనమాట.
సో 2 సెట్ అయినాయి. ఇంకా 2 టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట. సేమ్ ప్రాసెస్. మనం అనుకున్న కలర్ ఎల్లో, ఆ ఎల్లో యొక్క ఆపోజిట్ కలర్ వైట్ యొక్క ప్లస్ సింబల్లో వైట్ లేని బిల్లని సెలెక్ట్ చేసుకోవాలి. సో వైట్ ఇందులో ఉంది, ఇది పనికిరాదు, ఇందులో ఉంది, ఇది పనికిరాదు, ఇందులో ఉంది, ఇది పనికి వస్తుంది, ఇందులో లేదు, ఇది పనికి వస్తుంది, ఈ 2 పనికి వస్తాయి. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఈ బిల్ల యొక్క ఎదురుగా కలర్ ఏముంది? ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ అనేది సెంటర్కి మ్యాచ్ అయిందా? లేదు. సో సెంటర్కి మ్యాచ్ చేయాలి. సో సెంటర్కి మ్యాచ్ చేసిన తర్వాత పైన కలర్ ఏముంది? గ్రీన్ ఉంది. ఆ గ్రీన్ అనేది మనకు రైట్ ఉందా, లెఫ్ట్ ఉందా? సెంటర్లలో. సో లెఫ్ట్ సెంటర్లో ఉందా, రైట్ సెంటర్లో ఉందా? చూడండి, ఈ గ్రీన్ అనేది సో రైట్ సెంటర్లో ఉంది. సో రైట్ సెంటర్లో ఉంది కాబట్టి ఆపోజిట్గా తిప్పాలి. రైట్ సెంటర్లో ఉంటే పైన లేయర్ని లెఫ్ట్కి అనేసి, ఈ రైట్ లేయర్ని పైకి అనేసి రివర్స్ చేసేసి కిందికి అనాలి. సో కిందికి అనడం వల్ల మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మిస్ అవుతుంది కింద లేయర్. సో దాన్ని ఇట్లా ఎదురుగా పెట్టుకొని ఎల్లోను, ఆ ఎల్లో ఏ సైడ్ ఉంది? లెఫ్ట్, సెంటర్, రైట్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఉంటే ఏం చేయాలి? ఆపోజిట్ ఇట్లా రైట్కి అనేసి లెఫ్ట్ లేయర్ని పైకి అనేసి మళ్ళీ రివర్స్ చేసేసి కిందికి అనాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ కార్నర్ కూర్చుంటుంది, అట్ ది సేమ్ టైం మనం ఇందాక అనుకున్న ఇది బిల్ల కూర్చుంటుంది. సో సేమ్ ప్రాసెస్ ఇంకొకసారి రిపీట్ చేయాలన్నమాట. ఏదైతే మనం ప్లస్ అనుకుంటున్నామో ఆ ప్లస్ యొక్క ఆపోజిట్ కలర్ యొక్క ప్లస్ సింబల్లో వైట్ లేని బిల్లని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో వైట్ ఉంది, పనికిరాదు, ఇందులో వైట్ ఉంది, పనికిరాదు, ఇందులో లేదు, ఇందులో వైట్ ఉంది, ఇది పనికిరాదు, ఇది పనికి వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్నిసార్లు ఇట్లా 3 టైమ్స్ కానీ 2 టైమ్స్ కానీ రిపీట్ చేసినప్పుడు ఈ 4 వైట్ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 వైట్ ఉంటే కనుక మీకు అది డమ్మీ రన్కి దారితీస్తుంది. సో డమ్మీ రన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడున్న ఇందులో వైట్ ఉంది, ఇందులో వైట్ ఉంది, ఇందులో వైట్ ఉంది, ఇందులో వైట్ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వైట్ ఉందనుకోండి. సో ఇందులో వైట్ ఉన్నప్పటికీ మీకు 4 ఒక దాంట్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని లేదనుకోండి వైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డమ్మీ రన్ అనేది సరే, ఇప్పుడు ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. మీకు లాస్ట్లో డమ్మీ రన్ ఏ విధంగా చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ నాకు దొరికింది వైట్ లేని బిల్ల. సో ఇప్పుడు దొరికింది కాబట్టి దీన్ని సెంటర్కి మ్యాచ్ చేస్తాం. సో సెంటర్కి మ్యాచ్ చేసేసి ఏదైతే ఎదురుగా కలర్ సెంటర్కి మ్యాచ్ చేసి పైన కలర్ రైట్ సెంటర్లో ఉందా, లెఫ్ట్ సెంటర్లో ఉందా? సో లెఫ్ట్ సెంటర్లో ఉంది. సో లెఫ్ట్ సెంటర్లో ఉంటే ఏం చేయాలి? రైట్కి తిప్పేసి లెఫ్ట్ లైన్ పైకి తిప్పేసి మళ్ళీ రివర్స్ చేసేసి కిందికి అనాలి. ఇలా చేయడం వల్ల మనకు ఒకటి కింద మిస్ అయింటుంది. దాన్ని ఎదురుగా పెట్టుకొని ఎల్లోను, ఇది రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఆపోజిట్ లెఫ్ట్కి అనేసి రైట్ లైన్ పైకి అనేసి రివర్స్ చేసేసి కిందికి అనాలి. ఈ విధంగా చూడండి, మొత్తం టోటల్ 2 లేయర్స్ అనేవి కంప్లీట్గా సాల్వ్ అయిపోయాయి. సో ఈ విధంగా చేయడం వల్ల మనకు ఇంకా సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇంకా థర్డ్ స్టెప్లో మనకు కొన్ని సింబల్స్ వస్తాయి. ఇక్కడ ఏదైతే మనం అనుకున్న కలర్ ఎల్లో యొక్క ఆపోజిట్ దాంట్లో కొన్ని సింబల్స్ వస్తాయి. ఈ ప్లస్ సింబల్లో ఇక్కడ వైట్ లేకుండా ఓన్లీ మధ్యలో మాత్రమే వైట్ ఉండేది ఒకటి వస్తుంది. ఒక్కొక్కసారి మైనస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చినట్లు ఇట్లా మైనస్ వస్తుంది. సో ఒక్కొక్కసారి మీరు ఈ సెకండ్ స్టెప్ చేసే టైంలోనే ఇక్కడ ప్లస్ సింబల్ కూడా వచ్చేస్తుంది. సో ప్లస్ అనేది కూడా వచ్చేస్తుంది వైట్. సో మిగతా ఇంకొకటి ఏం వస్తుంది అంటే ఇక్కడ వైట్ వచ్చేసి ఇక్కడ వైట్ ఎల్ షేప్ వస్తుంది. సో మనకు డాట్ వచ్చిందనుకో ఏ సైడ్ అయినా పట్టుకొని ఈ ఫార్ములా యూస్ చేయాలన్నమాట. అర్థమైనా? FRU R డాష్ U డాష్ F డాష్ అనే ఫార్ములా యూస్ చేయాలి. ఏది డాట్ వస్తే ఏ సైడ్ అని పట్టుకోవచ్చు. సో మైనస్ వస్తే అడ్డంగానే పట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో తర్వాత ఒకవేళ ఎల్ షేప్ వస్తే ఇక్కడ వైట్ ఇక్కడ ఉంటే కనుక, ఇక్కడ వైట్ లేకుండా ఇక్కడ ఉంటే కనుక ఎల్ షేప్ వస్తే ఇట్లా ఎల్ అనేది రైట్ సైడ్కి ఉండేటట్టు పెట్టుకొని FRU R డాష్ U డాష్ F డాష్ అనేది మనము ఫార్ములా అప్లై చేస్తే కంటిన్యూషన్ చేస్తే కనుక ప్లస్ అనే వస్తుంది. మనకి ఇక్కడ వైట్ అనేది ప్లస్ వస్తుంది. సో థర్డ్ లేయర్ స్టార్ట్ చేసేటప్పటికి ఆపోజిట్ కలర్ యొక్క ప్లస్ తెచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ సింబల్ వచ్చింది కాబట్టి ఈ సింబల్ అడ్డంగా పెట్టుకొని ఎఫ్ ఇట్లా తిప్పాలి, ఆర్ ఇట్లా తిప్పాలి, యూ ఇలా తిప్పాలి. సో మళ్ళీ తర్వాత ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్ కదా. ఆర్ డాష్ అంటే ఎట్లా తిప్పాలి? ఎన్నికి ఆర్ డాష్, తర్వాత యూ డాష్, తర్వాత ఎఫ్ డాష్. చూడండి, మనకు అనుకున్న కలరు ప్లస్ అనేది వచ్చేసింది. సో ఈ ఫార్ములాతో పని అయిపోయింది. మీకు ఇంకొకసారి ఎల్ వచ్చి ఒకసారి రిపీట్ చేస్తే మైనస్ వస్తుంది. మళ్ళీ ఆ మైనస్ని అడ్డంగా పెట్టుకొని ఇంకొకసారి రిపీట్ చేస్తే కనుక మనకు ప్లస్ అనేది వస్తుంది. ఓకేనా? ఒక్కొక్కసారి మీకు ప్లస్ వస్తుంది. అట్లాంటప్పుడు ఈ ఫార్ములా అనేది అవసరం లేదు. సో ప్లస్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్లస్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎడ్జెస్ని కలపాలి. ఈ ఎడ్జెస్ని కలపాలి. ఒక్కొక్కసారి మీకు అదృష్టం బాగుంటే 4 ఎడ్జెస్ను కలిసిపోతాయి. ప్లస్ చేసేటప్పుడే 4 ఎడ్జెస్లు కలిసిపోతాయి. లేదు కలసకుండా ఒక్కటి కూడా కలసకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఏ సైడ్ అయినా పట్టుకొని చేయొచ్చు. ఒక్కొక్కసారి మీకు
ఈ విధంగా నాకు చూడండి గ్రీన్ మ్యాచ్ అయిపోయింది, రెడ్ మ్యాచ్ అయిపోయింది. సో ఇలా 2 మ్యాచ్ అయితే పక్క పక్కన ఒకటి ఇలా పెట్టుకొని ఒకటి లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఇలా పట్టుకొని ఈ ఫార్ములా నెక్స్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు నాకు పక్క పక్కన 2 మ్యాచ్ అయినాయి కాబట్టి ఎడ్జెస్ ఇలా లెఫ్ట్ ఒకటి ఆ పక్క బ్యాక్ ఒకటి పెట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు ఎడ్జెస్ అనేది కంప్లీట్గా అన్నిటికీ సెట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఇంకో ఇదే కలర్స్ ఇట్లా పక్క పక్కన కాకుండా ఇక్కడ ఒకటి అంటే ఎదురుగా మ్యాచ్ అవుతాయి. అలాంటప్పుడు కూడా ఏదైనా ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ పెట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయండి. పక్క పక్కన మ్యాచ్ అయితే కన్నా ఒకటి బ్యాక్ ఒకటి లెఫ్ట్ పెట్టుకొని చేయండి. సో ఏది మ్యాచ్ కాకుంటే ఏ సైడ్ అయినా పట్టుకొని చేయండి. సో ఈ ఫార్ములా అప్లై చేసేది ఈ విధంగా మనకు పక్క పక్కన మ్యాచ్ అయిపోయినాయి కాబట్టి ఈ పక్క పక్కన మ్యాచ్ అయ్యేటప్పటికి లేదు ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఇట్లా తిప్పుకోండి, ఒకటి కానీ 2 కానీ మ్యాచ్ అయితే కన్నా. ఇప్పుడు చూడండి నేను ఒకసారి తిప్పడం వల్ల ఆరెంజ్ ఒకటి మ్యాచ్ అయింది, మిగతా ఏమీ మ్యాచ్ కాలే. సో ఒకటే మ్యాచ్ అయింది అనుకోకుండా మీరు ఒకసారి ఇట్లా తిప్పి చూసుకుంటే కన్నా ఈజీగా. ఇప్పుడు చూడండి ఒక్కటి కూడా మ్యాచ్ కాలే. సో ఒక్కటి కూడా మ్యాచ్ కాలేదని అనుకోకండి. సో ఏదైతే మనం తిప్పి చూసుకుంటూ పోవాలి. సో తిప్పుతూ వెళ్తే ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది, 2 మ్యాచ్ అవుతాయి. సో ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ చేయండి. ఇప్పుడు నేను తిప్పడం వల్ల చూడండి 2 మ్యాచ్ అయినాయి. ఇలా పెట్టుకొని ఆర్ ఈ ఫార్ములా ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్ ఆర్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్. సో ఈ విధంగా చేయడం వల్ల చూడండి ఈ రెడ్ మ్యాచ్ అయిపోయింది, గ్రీన్ మ్యాచ్ అయిపోయింది, ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది, బ్లూ మ్యాచ్ అయిపోయింది. సో సూపర్గా ఈ విధంగా అనేది మనము ఇంకా ఈ ఫార్ములాస్తో అవసరం లేదు మీకు. నెక్స్ట్ ఈ కంప్లీట్ చేయడం కోసం ఈ 2 ఫార్ములాస్ అనేటివి ఈ 2 క్యూబ్లో ఈ రెండు మాత్రము మీకు అర్థమయ్యడం కోసం రాసిన, కాకపోతే ఇవి కూడా ఈజీగా చెప్పేస్తా చూడండి. సో ఇంతసేపు మనము అనుకున్న కలర్ని కింద పెట్టుకొని చేసినాం కదా. ఇప్పుడు ఆపోజిట్ కలర్ వైట్ని కింద పెట్టాలి. సో ఆపోజిట్ కలర్ వైట్ని కింద పెట్టాలి. ఇప్పుడు అనుకున్న కలర్ని పైన పెట్టుకొని చేయాలన్నమాట. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎల్లో తెచ్చేయాలి. ప్లస్ తెచ్చుకున్నాము, ఎడ్జెస్ తెచ్చినాము, ఇక్కడ వైట్ తెచ్చుకోవాలి. సో మొత్తం వైట్ అనేది తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తెచ్చుకునే ప్రాసెస్లో ఏదైతే మనం ఒకటి ఎదురుగా సెంటర్ పెట్టుకోవాలి. నేను ఇప్పుడు రెడ్ సెంటర్ పెట్టుకుంటున్నాను. సో మనకి ఇక్కడ అంతా వైట్ తెచ్చే ప్రాసెస్లో ఇక్కడ నాకు చూడండి ఆల్రెడీ ఒక వైట్ వచ్చింది, ఇంకా 3 రావాలి. మీకు ఒక్కొక్కసారి 4 రాకుండా ఉంటాయి. ఏ సైడ్ అయినా పట్టుకోండి, ఓకేనా. ఒకటి వస్తే కన్నా దాన్ని ఒకటి లెఫ్ట్ సైడ్ వైట్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. 2 వస్తున్నాయి కానీ ఇక్కడ వైట్ వచ్చింది, ఇక్కడ 2 వైట్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, ఓకేనా. అట్లే విధంగా వచ్చిన వాటిని లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటూ పోండి. సో ఇప్పుడు నాకు ఒకటి వచ్చింది, ఇది నేను లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నా. ఈ వైట్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకునేటప్పుడు మనకు ఎదురుగా సెంటర్ ఏముందో అది ఎదురుగానే ఉండాలి కంప్లీట్గా చేసేంత వరకు. ఇది రూల్. ఏది మనకు టోటల్గా వైట్ వచ్చేంత వరకు ఇది ఎదురుగానే పెట్టుకోవాలి. లెఫ్ట్ నాకు ఒకటి వచ్చింది కాబట్టి. లేదు మీకు ఇక్కడ కూడా వైట్ రాకుండా ఉంటే కానీ ఏదో ఒక సైడ్ పట్టుకొని ఏదైతే ఎదురుగా ఉంటుందో దాన్ని కంప్లీట్గా వైట్ వచ్చేంత వరకు ఎదురుగానే పెట్టుకోండి. అర్థమైందా? ఒకటి వచ్చినా 2 వచ్చినా లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. ఏమి రాకపోతే ఏదో కలర్ సెట్ అనుకుంటారు కదా, దానికి ఎదురుగా ఏముందో అది కంప్లీట్గా పెట్టుకోండి. సో ఇప్పుడు నాకు ఒకటి వచ్చింది కాబట్టి దాన్ని ఎడం పక్క పెట్టుకుంటే నాకు సెంటర్ ఏమొచ్చింది, ఇది ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఇప్పుడు ఇట్లా తిప్పుకుంటే మనకు ఇది కానీ ఇక్కడ ఎడ్జెస్ అనేవి మిస్ అవుతాయి కదా. మనం ఆల్రెడీ ప్లస్ తెచ్చుకొని ఈ ప్లస్ యొక్క ఎడ్జెస్ని కలిపినాము. అది కలిపినట్టే కింద పెట్టుకొని ఏదైతే మనకు 1 కానీ 2, 3 కానీ ఇక్కడ వైట్ వచ్చింటాయో వాటిని లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ పెట్టుకున్న తర్వాత ఎదురుగా గ్రీన్ ఉంది గుర్తుపెట్టుకోండి. సో పెట్టుకొని ఈ టాప్ ఇది ఇక్కడ చూడండి, ఈ కార్నర్కి మనం ఫస్ట్ వైట్ తెచ్చుకున్నాం. ఈ కార్నర్కి వైట్ తెచ్చుకున్నాం. ఈ మూడిట్లో ఈ వైట్ని ఇక్కడ తెస్తాం. అది ఏ విధంగా తేవాలంటే ఈ ఫార్ములా చూడండి, ఆర్ డాష్ యూ డాష్. బాటమ్ కంప్లీట్ వైట్ తెచ్చుకోవడం కోసం ఈ ఫార్ములా యూస్ చేస్తాం అనమాట. సో ఆ ఫార్ములా యూస్ చేయడానికి మనము ఏదైతే మనము వచ్చిన కలర్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఇంకొక ఈ వైట్ ఇక్కడ వైట్ తేవాలి. సో తేడం కోసము ఆర్ డాష్ యూ డాష్ అనే ఫార్ములా 5 సార్లు రిపీట్ చేస్తే ఏదో ఒకసారి మనకి ఇక్కడ వైట్ వచ్చి కూర్చుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఆర్ డాష్ యూ డాష్, ఆర్ డాష్ యూ డాష్. సో చూడండి వైట్ అనేది వచ్చింది. సో 5 సార్లలో ఏ సారైనా 3వ సారి కానీ 4వ సారి కానీ 2వ సారి కానీ 5వ సారి కానీ వచ్చి కూర్చుంటుంది.
సో వచ్చి కూర్చునేదాన్ని ఎడం పక్కకు జరిపేయండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ అన్నీ మిస్ అయినాయని మీరు పట్టించుకోకండి. మనం ఎదురుగా గ్రీన్ అనుకున్నాం కదా, ఫస్ట్ ఒకటి మ్యాచ్ అయినప్పుడు ఆ గ్రీన్ అనేది ఎదురుగానే పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయండి. వచ్చిన దాన్ని ఎడం పక్కకు జరిపండి. ఇది ఎడం పక్కకు జరిపండి. సో జరిపేసి ఏదైతే ఇంకా ఈ వైట్ని ఇక్కడికి తీసుకురావాలి. సో సేమ్ ఫార్ములా 5 సార్లు రిపీట్ చేస్తే ఈ వైట్ అనేది ఇక్కడికి వస్తుంది. RUR' RUR'. సో ఇక్కడ చూడండి, నాకు 2 టైమ్స్ రిపీట్ చేయగానే వచ్చేసింది. సో అదే విధంగానే మనకు ఇంకొక 3 సార్లు కానీ 4 సార్లు కానీ మీకు వస్తుంది. రిపీట్ చేసి ఈ ఫార్ములాని మొత్తం ఇక్కడ సెట్ చేయండి. సో వచ్చింది. దీన్ని మనం లెఫ్ట్కి పంపించేసి ఎదురుగా గ్రీన్ అనేది సెంటర్గా అలాగే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ కార్నర్ అనేది వైట్ తెచ్చుకోవాలి. సో వైట్ తెచ్చుకోవడం కోసము ఇది ఇక్కడ వైట్ని ఇక్కడికి రావడం కోసం 5 సార్లు ఈ ఫార్ములా RUR' అనేది మనం అప్లై చేయాలి. RUR' చూడండి. సో ఇక్కడ పైన మనం గ్రీన్ కలర్ ఎదురుగానే పెట్టుకొని ప్రాసెస్ అంతా చేయడం వల్ల లాస్ట్ చేసే టైంకి పైన లేయర్లన్నీ సెట్ అవుతాయి. అట్ ది సేమ్ టైం మనం అనుకున్న వైట్ అనేది కంప్లీట్గా ఈ సైడ్ వస్తుంది అనమాట. సో వచ్చింది, సూపర్, కండిషన్ బాగా సరిపోయింది. మనం ఇక్కడ ఆల్రెడీ వైట్ ప్లస్ తెచ్చుకొని ఎడ్జెస్ మ్యాచ్ చేసినాం. సో ఆ మ్యాచ్ చేసినట్టు ఒకసారి మిస్ కాకుండా జాగ్రత్తగా తిప్పి ఇలా పెట్టుకోండి. సో పెట్టుకున్నాం. మనకు ఫస్ట్ 2 లేయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. కింద వైట్ అంతా సరిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ కార్నర్స్ మాత్రమే సెట్ చేయాలన్నమాట. ఈ కార్నర్స్ని కూర్చోబెట్టాలి. సో కూర్చోబెట్టే టైంలో మీకు ఏమీ కలసకుండా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఏదానికి ఆ సెంటర్ మ్యాచ్ అయిందా కాలే, ఈ దానికి ఏమన్నా సెంటర్ అన్ని మ్యాచ్ అయినాయా కాలే. సో దీనికి చూడండి, బ్లూకి సెంటర్ మ్యాచ్ అయిపోయింది, ఆరెంజ్ సెంటర్ మ్యాచ్ అయిపోయింది, వైట్ సెంటర్ మ్యాచ్ అయిపోయింది. సో మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఎడం పక్క పెట్టుకోవాలి. ఈ కార్నర్ని ఇంతసేపు మనం వైట్ తెచ్చుకునేటప్పుడు ఏ విధంగా అయితే వైట్ని వచ్చిందాన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నామో అది ప్రాసెస్ అయిపోయింది, ఇంకా దాన్ని వదిలేయండి. సో ఇప్పుడు కార్నర్ కూర్చోపెట్టాలి కాబట్టి ఏదైతే మనకు ఒకటి సెట్ అయితే లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. 2 సెట్ అయినా కూడా ఇది సెట్ అయింది అనుకోండి, ఈ సెంటర్కి మ్యాచ్ అయింది, వాటిని కూడా 2 ఎడం పక్క పెట్టుకొని ప్రాసెస్ చేయండి. సో ఒక్కొక్కసారి మీకు అదృష్టం బాగుంటే ఎడ్జెస్ని కలిపేసి వైట్ తెచ్చేటప్పుడే మొత్తం వస్తుంది. సో అదృష్టం బాగున్నట్టు అప్పుడు. లేదు ఇప్పుడు మనకు ఒకటే వచ్చింది, లేదు మీకు ఒక్కటి కూడా రాలేదంటే ఏ సైడ్ అయినా పట్టుకోండి. సో ఏ సైడ్ అయినా పట్టుకొని ఎడ్జెస్ట్ని కంప్లీట్గా మ్యాచ్ చేసేసుకొని వైట్ అంతా చేసిన తర్వాత ఏది రాకుంటే కన్నా కార్నర్ ఒకటి కూడా సెట్ కాకుంటే సెంటర్కి దాన్ని ఏ సైడ్ అయినా క్యూబ్ పట్టుకొని చేయాలి. చేసేటప్పుడు మనకు సెంటర్ ఏది ఉందో చెక్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఏది రాకపోతే ఒకటి వచ్చిందా, ఒకటి వచ్చింది, సూపర్. ఒకటి వచ్చిన దాన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటా. లెఫ్ట్ సైడ్ పెట్టుకునే టైంకి మనకు సెంటర్ ఏముంది ఎదురుగా, సో ఆ ఎదురుగానే ఉండాలి. సో ఇప్పుడు కూడా ఈ సెంటర్ అనేది ఎదురుగా పెట్టుకొని చేయాలన్నమాట. మీకు ఇంకొక కలర్ ఏదైనా ఉండొచ్చు, ఆ సెంటర్ ఎదురుగానే పెట్టుకొని చేయాలన్నమాట ప్రాసెస్. సో ఇప్పుడు ఇందాక మనము RUR' అనేది ఫార్ములా ఈ వైట్ అంతా కంప్లీట్ తెచ్చుకోవడం కోసం చేసుకుంటూ వచ్చిందాన్ని ఎడం పక్కకు తిప్పుకుంటూ చేసుకుంటూ వచ్చినాం కదా. ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్సే. ఇప్పుడు ఈ కార్నర్ని కూర్చోబెడతాం. సో ఈ కార్నర్ని కూర్చోబెట్టడానికి ఫస్ట్ ఈ బిల్లని ఇక్కడికి పంపిస్తాం. ఈ బిల్లని అనేది ఇక్కడికి పంపిస్తాం. ఈ బిల్లని ఇక్కడికి పంపించడానికి ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, RUR' పంపించినాం. సెంటర్ మాత్రం ఎదురుగునే పెట్టుకోండి జాగ్రత్తగా. ఏదైతే మనకు ఆల్రెడీ ఒక కార్నర్ సెట్ అయింది కాబట్టి దాన్ని ఎడం పక్క పెట్టుకునే టైంకి మనకు సెంటర్ బ్లూ ఉంది కాబట్టి ఆ బ్లూ అనేది కంప్లీట్గా వచ్చేంత వరకు బ్లూ ఎదురుగానే పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీకు ఏమి రాకపోతే కూడా ఏదో ఒక సెంటర్ని కాన్స్టెంట్గా పెట్టుకొని ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని రైట్ సైడ్ పెట్టుకొని ఆ బిల్లని ఫస్ట్ ఇక్కడికి పంపిస్తాం. సో పంపించి RUR' అనేది చేసిన తర్వాత ఇక్కడికి పోయింది ఆ బిల్ల, వైట్ ఉండే బిల్ల. సో ఈ వైట్ యొక్క బిల్ల జాయింట్ కలర్లో చూడండి, రెడ్ అండ్ గ్రీన్. సో రెడ్ అండ్ గ్రీన్, ఈ రెడ్ అండ్ గ్రీన్ అనేది మనం ఇట్లా ఎదురుగా పెట్టుకున్న సెంటర్కి ఇక్కడ చూడండి, రెడ్ గ్రీన్, అర్థమైందా? ఒకటి రెడ్ ఎదురుగా ఉండి గ్రీన్ రైట్ సైడ్ అని ఉండాలి, లేదంటే గ్రీన్ ఎదురుగా ఉండి రెడ్ రైట్ సైడ్ ఉండాలి. రెడ్ ఏమో రైట్ సైడ్ ఉంది కానీ ఇక్కడ గ్రీన్ ఉందా, లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కింద లేయర్ని ఇట్లా తిప్పుకుంటే రెడ్ గ్రీన్ అంటే లాస్ట్ లేయర్ యొక్క మిడిల్ లేయర్ని చూసుకోవాలి మనం మ్యాచ్ చేయడం కోసం. రెడ్ గ్రీన్, సో సరిపోయింది. కండిషన్ సాటిస్ఫై కాబట్టి ఈ బిల్లని ఇప్పుడు ఇక్కడ కిందికి తీసుకురావాలి. సో ఇదంతా చేసేటప్పుడు ఎంత గజిబిజి అయినా మీరు కన్ఫ్యూజ్ కావకండి. మనకు సెంటర్ మాత్రం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ సెంటర్ ఉందో దాన్ని మాత్రం ఎదురుగానే పెట్టుకోండి, ఓకేనా? ఇలాగ మనం చేసిన తర్వాత ఈ బిల్లని కిందికి తీసుకురావడం కోసము RUR' చూడండి,
రెడ్కి రెడ్ మ్యాచ్ అయిపోయింది, గ్రీన్కి గ్రీన్ మ్యాచ్ అయిపోయింది, వైట్కి వైట్ మ్యాచ్ అయిపోయింది. సో 2 మ్యాచ్ అయిపోయినాయి. వచ్చిందని ఎడం పక్క తిప్పాను, ఎడం పక్క తిప్పేసినాం. సూపర్, కండిషన్ ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బిల్లను రైట్ కార్నర్లో పెట్టుకుంటే ఈ బిల్లను సెట్ చేయాలి మనం. సెట్ చేసేటప్పటికి ఒక్కొక్కసారి మీకు ఇలాంటి బిల్ ఒకటి వస్తుంది, ఏదైతే ఎదురుగా అట్లా పెట్టుకోండి, ఇలాంటి బిల్ ఒకటి వస్తుంది. ఆ బిల్లును మనం ఇప్పుడు ఇక్కడికి పంపించి చేయలేం, ఎందుకంటే ఈ బిల్లులో వైట్ లేదు. మీరు ఏదైతే చేయాలనుకుని రైట్ సైడ్ కార్నర్లో పెట్టుకుంటున్నారో దాంట్లో వైట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో అలాంటప్పుడు మాత్రమే అది కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు దీంట్లో వైట్ లేకుండానే మనం ఇక్కడికి పంపించి చేసినామంటే కన్నా చెడిపోతుంది. అలా కాకుండా ఏదైతే మనము వచ్చిన దాన్ని లెఫ్ట్ సైడ్ జరుపుకుంటూ ఇది చేస్తూ ఏదైతే రాని దాన్ని ఇట్లా రైట్ కార్నర్లో పెట్టుకుంటే కన్నా దాంట్లో వైట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో వైట్ కంపల్సరీగా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఇక్కడ పంపిస్తాం. ఇప్పుడు పైకి పంపించి R చేస్తే ఇక్కడికి వచ్చింది. వచ్చిన వైట్కి జాయింట్ కలర్లు ఏమున్నాయి, రెడ్ అండ్ బ్లూ ఉంది. సో ఈ 2 రెడ్ అండ్ బ్లూ అనేటివి, రెడ్ అండ్ బ్లూ ఎదురుగా ఒకటి రైట్ సైడ్ సెంటర్లో ఒకటి ఏమైనా ఉన్నాయా, ఎదురుగా ఒకటి రెడ్ అండ్ బ్లూ. సో రెడ్ అండ్ బ్లూ చూద్దాం, రెడ్ బ్లూ ఉన్నాయా, లేవు. సో ఇక్కడ రెడ్ ఉంది కానీ ఇక్కడ బ్లూ ఉండాలి. సో అలాంటప్పుడు మళ్ళీ తిప్పి బ్లూ అండ్ రెడ్. సో మీకు అర్థమైందో, బ్లూ ఇక్కడుండి రెడ్ ఇక్కడున్నా ఓకే, ఇక్కడ బ్లూ ఉండి ఇక్కడ రెడ్ ఉన్నా కూడా ఓకే, కండిషన్ ఓకే. అలాంటప్పుడు ఇప్పుడు సరిపోయింది కండిషన్. ఇప్పుడు దీన్ని ఇక్కడికి నీకు తీసుకురావాలి. ఈ విధంగా R కంప్లీట్గా క్యూబ్ అనేది ఏ విధంగా సాల్వ్ అయిపోయిందో చూడండి. సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అయ్యి అర్థమైంది అనుకుంటున్నాను. ఈజీ మెథడ్, ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. డమ్మీ రన్ అనేది మీకు వచ్చింటే కనుక నా ఛానల్లో డమ్మీ రన్ అనేది ఉంది, ఒకసారి చూడండి. ఆ డమ్మీ రన్ అనేది ఏం చేస్తామంటే మీకు సెకండ్ లేయర్ చేసేటప్పుడు వైట్ యొక్క ప్లస్ సింబల్లో వైట్ లేని బిల్ల ఒకటి కొని దొరకదు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీంట్లో వైట్ లేదనుకొని సేమ్ ప్రాసెస్ ఒకసారి రిపీట్ చేయండి. ఒకవేళ ఇప్పుడు వైట్ అనుకుని ఎదురు కలర్ ఇది సెంటర్కి మ్యాచ్ అయింది, ఇది ఈ పైన ఉండే కలర్ ఏదైనా రైట్ కానీ లెఫ్ట్ కానీ ఉందా అనుకొని ఒకవేళ రైట్ ఉంటే కన్నా లెఫ్ట్కి తిప్పేసి దాన్ని రైట్ లేయర్ని పైకి తిప్పేసి రివర్స్ వేసేస్తే మళ్ళీ ఇక్కడ కింద ఒకటి ఫస్ట్ లేయర్ మిస్ అయి ఉంటుంది, దాన్ని ఎదురుగా పెట్టుకొని మళ్ళీ ప్రాసెస్ ఒకవేళ ఎడం పక్క ఉంటే కన్నా లెఫ్ట్కి అనేసి రైట్కి అనేసి ఇట్లా లెఫ్ట్ లేయర్ని పైకి అనేసి మళ్ళీ రివర్స్ వేసేసి ఏ లేయర్ కూర్చోబెడితే కన్నా తర్వాత వచ్చే నోటేషన్లో మనకు ప్లస్ సింబల్ వైట్ లేని బిల్ల ఒకటి దొరుకుతుంది. సో అలా ట్రై చేయండి. ఏదన్నా అనుకున్న బిల్లలో వైట్ లేదనుకొని ప్రాసెస్ అనేది చేసుకుంటూ డమ్మీ రన్ చేస్తే కన్నా నెక్స్ట్ నోటేషన్లో మనకు ప్లస్ సింబల్లో వైట్ లేకుండా ఒక బిల్ల దొరుకుతుంది. ఇంకా సేమ్ ప్రాసెస్ అనేది చేసి డమ్మీ రన్లో మనం సెకండ్ లేయర్ అనేది కంప్లీట్గా చేద్దాం. సో ప్రస్తుతానికైతే మీకు లెంత్ అయిపోతుందని చెప్పడం లేదు. ఒకవేళ మీకు కావాలంటే వీడియో మన ఛానల్లో డమ్మీ రన్ అనేది ఉంది, చూడండి. సో ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.